నమస్కారం ఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ లో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కూడా స్వచ్ఛందంగా నిరసనలు తెలియజేశారు అఖిలపక్ష నాయకులు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ఈ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పర్వతగిరి మండలంలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సైతం స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను నిలిపివేసి బంద్కు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ బంద్లో అఖిలపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ను బలంగా వినిపించారు. పర్వతగిరి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మా బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. చట్టసభల్లో బీసీ నాయకులు కూడా అధ్యక్ష వహించే విధంగా ఉండాలని చెప్పి మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏదైతే వాగ్దానం చేసినామో ప్రతి వాగ్దానం కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా అందరి అభిమాన నాయకుడు కేఆర్ నాగరాజు నాయకత్వంలో బీసీలకు కూడా భారీ ఎత్తున రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభల్లో, గ్రామ పంచాయతీలో కానీ, మండల పరిషత్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, అసెంబ్లీలో కానీ భారీ ఎత్తున బీసీలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉన్నది. ఈ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్న ఎంపీలు కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్ బిల్లును ఇమ్మడి ఆమోదించే విధంగా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీజేపీ నాయకులు ఇల్లు ముట్టడిస్తాం, రాష్ట్రంలో చేస్తాం. మా బీసీలు రావాల్సిన వాటా మా సోదరులు ఇచ్చే వరకు ప్రతి ఒక్కరు కంగన బద్దులే పోరాడతామని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.